హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విడియాస్ రీసెర్చ్. ఈరోజు క్లోజింగ్ కామెంట్స్ చూసుకుంటే మార్కెట్ ఈరోజు ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం నిఫ్టీలో. సో మనకి నిఫ్టీ క్లోజింగ్ చూసుకుంటే మాత్రం 22,302 దగ్గర క్లోజ్ అవడం చూసాం. సో మార్నింగ్ ఒక 47 పాయింట్ల స్వల్ప ప్రాఫిట్తో మనకు ఓపెన్ అవడం చూసాం 22,489. సో మనకి ఫ్రైడే రోజు ఏదైతే ఆల్ టైమ్ హై చూసామో 22,794 అక్కడ నుంచి కరెక్ట్ అవడం చూసాం. సో అరౌండ్ మనకి 22,232 నుంచి 22,794 నుంచి మనకి 22,232 వరకు కరెక్ట్ అవడం చూసాం. అరౌండ్ 560 పాయింట్స్ మనకి నిఫ్టీలో కరెక్ట్ అవడం చూసాం లాస్ట్ 3 డేస్లో నుంచి. సో మేబీ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. సో కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెక్షన్స్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి తీసుకునే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో నిఫ్టీ చూసుకుంటే మాత్రం రేపటికి ఒక సపోర్ట్ చూసుకుంటే ఈ రోజు లో ఏదైతే ఉందో 22,232. సో మేబీ దాని కింద రేపు బిలో ట్రేడ్ అయితేనే మనకు ఫర్దర్ ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి గతంలో ఒక 19th and 22nd రోజు ఒక చిన్న బేరిష్ క్యాండిల్ గ్యాప్ రావడం చూసాం. సో మేబీ ఆ క్యాండిల్ హై చూసుకుంటే 22,179. సో అక్కడ ఒక మనకి సపోర్ట్ ఉండే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే రెసిస్టెన్స్ సైడ్ చూసుకుంటే మాత్రం 22,417 దట్ వాజ్ ఆన్ 20 DMA బార్ వాల్యూ. సో మేబీ దాని అబోవ్ సస్టైన్ అవుతేనే మనకి ఫర్దర్ ర్యాలీ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి అక్కడ నుంచి దాని అబోవ్ రానంతసేపు కొంచెం షార్ట్ టర్మ్లో ఒక బేరిష్నెస్ మనం ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. సో బిలో 20 DMA బిలో ఉన్నంత కాలం మనం కొద్దిగా షార్ట్ టర్మ్ ఒక బేరిష్నెస్ మనం ప్రిడికేట్ చేయాలి టెక్నికల్ పరంగా. సో అదర్వైజ్ 20 DMA అబోవ్ సస్టైన్ అవుతేనే మాత్రం ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది అక్కడ నుంచి 22,526. సో మనకి నిఫ్టీలో రేంజ్ చూసుకుంటే మాత్రం 22,179 నుంచి 22,520. సో అరౌండ్ 340 పాయింట్స్ అబరేషన్స్లోనే మనకి ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో నిఫ్టీ కాంపోనెంట్స్లో చూసుకుంటే మాత్రం టాప్ 5 స్టాక్స్ చూసుకుంటే ఎఫ్ఎంజీ స్పేస్లో యూనిలివర్ బాగా పెర్ఫార్మెన్స్ అయింది ఈరోజు. సో 5% అరౌండ్ ర్యాలీ రావడం చూసాం. అలాగే టెక్ మహీంద్రాలో కూడా 2% ర్యాలీ రావడం చూసాం. బ్రిటానియాలో 2% అండ్ టీసీఎస్లో కూడా 1% ర్యాలీ రావడం మనకి నిఫ్టీ కాంపోనెంట్స్లో ఇవి టాప్ గెయినర్స్గా మనం గమనిస్తున్నాం. అలాగే నిఫ్టీ కాంపోనెంట్స్లో టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం బజాజ్ ఆటో 4% ఫాల్ అవడం చూసాం. పవర్ గ్రిడ్ లాస్ట్ మనకి మంచి బ్రేక్ ఈవెన్ ఇచ్చినా కానీ మళ్ళీ అక్కడ నుంచి ఒక స్వల్ప కరెక్షన్ చూస్తున్నాం. అరౌండ్ 3% అనేది ఫాల్ అనేది మనకి పవర్ గ్రిడ్ స్టాక్లో కనిపిస్తుంది. ఓఎన్జీసీలో కూడా 3% ఫాల్ చూస్తున్నాం. ఇండాల్కోలో కూడా అరౌండ్ 3% అనేది ఫాల్ అనేది మనం ఈరోజు టాప్ లూజర్స్లో నిఫ్టీ కాంపోనెంట్స్లో చూస్తున్నాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఈరోజు సింగిల్ డేలో 900 పాయింట్స్ అనేది కరెక్ట్ అవడం చూసామండి. సో మనకి ఈరోజు క్లోజింగ్ చూసుకుంటే మాత్రం 48,285. ఇటు కొద్దిగా నర్వస్ అయ్యి అనుకోవచ్చు, ఎందుకంటే బిలో 20 DMA అబోనే క్లోజ్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో మనకి రానున్న రోజుల్లో కూడా దీంట్లో కొద్దిగా ఒక షార్ట్ టర్మ్ బేరిష్నెస్ కనిపిస్తుంది. మేబీ 20 DMA అబోవ్ ఉంటేనే ఏదన్నా మనకి దీంట్లో బై అండ్ డిప్ స్ట్రాటజీలో వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో మనకి ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ రావడం చూసాం. సో మార్నింగ్ అరౌండ్ ఒక 60-70 పాయింట్స్ అబరేషన్స్తో ట్రేడ్ అవడం ఓపెన్ అవడం చూసాం 48,965. సో అక్కడ నుంచి మనకు స్టాక్ చూసుకుంటే 49,023 దాకా వెళ్ళి ఆ నుంచి అరౌండ్ 48,123 దాకా ఫాలో అవడం చూసాం. అరౌండ్ 900 పాయింట్స్ అనేది మనకి సింగిల్ డేలోనే కరెక్ట్ అవడం చూసాం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో రేపటికి మనం ట్రేడ్ చూసుకుంటే మాత్రం 24th రోజు ఏదైతే హై ఉందో 48,028. సో అదొక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో మేబీ దాన్ని బ్రేక్ ఈవెన్ చేస్తే మాత్రం సెకండ్ లెగ్ మనకి సపోర్ట్ చూసుకుంటే 47,737 దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు హై ఏదైతే ఉందో 48,625. సో దాన్ని బ్రేక్ ఈవెన్ ఇస్తేనే ఫర్దర్గా ర్యాలీ ఉండే ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ 49,023 దాకా వెళ్ళే నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్ మనకు కనిపిస్తుంది. రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 48,028 నుంచి 49,023 వరకు వెళ్ళే ఆస్కారం మనకి రేపటి రేంజ్ కనిపిస్తుంది. హై వోల్టైల్ రేంజ్ కనిపిస్తుంది 800 పాయింట్స్ అనేది. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్లో చూసుకుంటే ఒక టాప్ గెయినర్లో నిలిచింది ఒక కొటక్ మ్యాన్. సో అది బ్యాంక్ నిఫ్టీకి బ్యాక్ పెయిన్ అని చెప్పుకోవచ్చు, బ్యాక్ బోన్. సో అదొక్కటే మనకి వెన్నుముక్కలాగా మనకు కాపాడుకుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. అలాగే టాప్ లూజర్స్లో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్లో చూసుకుంటే పిఎన్బి అరౌండ్ 4% ఫాల్ అవడం చూసాం. అలాగే మనకి బంధన్ బ్యాంక్ అరౌండ్ 3% ఫాల్ అవడం చూసాం. ఇండస్ఇండ్ బ్యాంక్ 2%, ఐడిఎఫ్సి బ్యాంక్ అనేది 2% అనేది కరెక్ట్ అవడం చూసాం. సో మనకి సెక్టార్స్ వైజ్ చూసుకుంటే మాత్రం రియాలిటీ స్పేస్లో అరౌండ్ 4% హై లెవెల్ నుంచి మనకి కరెక్ట్ అవడం చూసాం. అలాగే మెటల్ స్పేస్, హెల్త్ కేర్ స్పేస్ 2.5% అనేది డౌన్ అనేది చూస్తూ ఉన్నాం. ఆటో, పిఎస్యు, ఆయిల్ అండ్ ఇవి చూసుకుంటే మాత్రం డిక్లైన్ అరౌండ్ 2% దాకా చూసినాం.
సో మనం ఒక సెక్టర్ చూసుకొని ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో రియాలిటీ స్పేస్లో చూసుకుంటే మాత్రం టాప్ గెయినర్స్లో ఒక్క స్టాక్ కూడా మనకు కనిపించట్లేదు. అదే మనకి రియాలిటీ స్పేస్ ఇండెక్స్ చూసుకుంటే మాత్రం 994 దగ్గర ఓపెన్ అవడం చూసాం, 946 వరకు కరెక్ట్ అవడం చూసాం. సో హై లెవెల్ నుంచి ఒక చిన్న డిప్ రావడం చూసాం, అది 20 DMA బార్ దగ్గర రావడం చూస్తున్నాం. సో మేబీ ఇందులో కూడా ఒక డిప్ వచ్చే ఆస్కారం మనకి కనిపిస్తుంది. సో మంచి సపోర్ట్ అయ్యి అనుకోవచ్చు, ఎందుకంటే మంచి బ్రేక్ ఈవెన్ ఇచ్చి అక్కడ నుంచి 20 DMA దగ్గరకు వచ్చినప్పుడు బిలో 20 DMA క్లోజ్ కాలే కాబట్టి రియాలిటీ స్పేస్లో. సో మేబీ రానున్న రోజుల్లో ఒక మంచి ర్యాలీ చూసే ఆస్కారం ఇందులో కనిపిస్తుంది. ఎప్పుడు 20 DMA రెస్పెక్ట్ చేసి అక్కడ నుంచి బౌన్స్ అవుతేనే, అదర్వైజ్ మనకి మళ్ళీ ఫాలో అయ్యే ఆస్కారం మనకి రియాలిటీ స్పేస్లో కనిపిస్తుంది. సో మనకి శోభా చూసుకుంటే అరౌండ్ 6.5% డౌన్ అయింది రియాలిటీ ఇండెక్స్లో. ప్రిస్టేజ్ స్టాక్ చూసుకుంటే 5.5% డౌన్ అయింది. డిఎల్ఎఫ్ స్టాక్ చూసుకుంటే 3% డౌన్ అయింది. సో రీసెంట్గా మనకి మంచి బ్రేక్ ఈవెన్ ఇచ్చింది 800 లెవెల్ దగ్గర. ఆ నుంచి 950, 960 లెవెల్ దాకా వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ 850 లెవెల్స్కి రావడం చూస్తున్నాం. సో దీంట్లో కూడా ఒక బయింగ్ తీసుకోవచ్చు రానున్న రోజుల్లో. ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఈ డిఎల్ఎఫ్ కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలని నా అభిప్రాయం. సో అలాగే మనకి ఎఫ్ఎంజీ స్పేస్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. అరౌండ్ 3% అనేది ఎఫ్ఎంజీ సెక్టార్ ఈరోజు మనకి పెరగడం చూసాం సింగిల్ డేలో. సో ఎఫ్ఎంజీ స్పేస్లో 2.5% ర్యాలీ రావడం చూస్తున్నాం. సో మేబీ ఈరోజు ఓపెనింగ్ చూసుకుంటే మాత్రం ఎఫ్ఎంజీ స్పేస్లో 54,942 దగ్గర ఓపెన్ అవడం చూసాం. అక్కడ నుంచి 56,222, సో అరౌండ్ 1,300 పాయింట్స్ ర్యాలీ రావడం చూసాం ఒక్క ఎఫ్ఎంజీ స్పేస్లోనే ఈరోజు. సో ఎఫ్ఎంజీ స్పేస్లో చూసుకుంటే మనకి బాగా పెరిగిన స్టాక్ చూసుకుంటే మ్యారికో 10% బాగా హై మనకు పెరగడం చూసాం. అట్లాగే గోద్రేజ్ సిపి కూడా 6% ర్యాలీ రావడం చూసాం. హిందుస్థాన్ యూనిలివర్లో కూడా బాగా మంచి ర్యాలీ రావడం ఈ స్టాక్లో కూడా చూసుకున్నాం. సో మేబీ ఎఫ్ఎంజీ స్పేస్ రానున్న రోజుల్లో మంచి రాఉంటుంది. ఆల్ టైమ్ హై బ్రేక్ చేసే పాయింట్ మనకి ఇమీడియట్గా కనిపిస్తుంది ఎఫ్ఎంజీ స్పేస్లో. సో మేబీ 57,966ని బ్రేక్ ఈవెన్ చేస్తే మాత్రం రానున్న రోజుల్లో అదొక ఆల్ టైమ్ హై ఎఫ్ఎంజీ స్పేస్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో మేబీ అక్కడ నుంచి ఒక మళ్ళీ ఒక 600 to 1,200 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఆస్కారం ఎఫ్ఎంజీ స్పేస్లో రానున్న రోజుల్లో కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఎఫ్ఎంజీ స్పేస్లో ఒక్కొక్క స్టాక్స్ని చూజ్ చేసుకొని బై అండ్ డిప్ స్ట్రాటజీలో తీసుకోవాల్సిందిగా అనుకుంటున్నాం. సో ఎడ్యుకేషనల్ పర్పస్ దాని పదం చూసుకుంటే మాత్రం ఒక స్టాక్ని నేను అడ్వైజ్ చేస్తున్నాను. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. సో టాటా పవర్ స్టాక్ మంచి రీసెంట్ బ్రేక్ ఈవెన్ ఇచ్చింది. 444 దగ్గర మనకి బ్రేక్ అవుట్ రావడం చూసాం స్టాక్ని. అక్కడ నుంచి 464 దాకా వెళ్ళడం చూసాం. సో మేబీ అక్కడ నుండి ఒక డిప్ ఫాల్ అవ్వడం చూసాం ఈరోజు. ఒకటి 20 DMA బార్ 433 దాకా రావడం చూసాం. రానున్న రోజుల్లో ఈ స్టాక్ని ఒక తీసుకుంటే దీనికి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ వరకు డిప్ ఆపర్చునిటీగా తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మంచి ర్యాలీ వచ్చే ఆస్కారం కనిపిస్తుంది. టాటా పవర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాల్సిందిగా అనుకుంటున్నాను. సో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ అనేది మనకి ఈక్విటీస్ రీసెర్చ్ వెబ్సైట్లో మీకు అన్ని రెగ్యులర్ అప్డేట్స్గా వస్తుంటాయి. థ్యాంక్ యూ వ్యూవర్స్.